గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. Welcome to RTV podcast. Thank you. How are you doing? I'm very good, thank you. Okay. Generally, today's topic we are going to discuss is forgiveness. Very good, okay. Generally, people say that God gives and forgives. కానీ మనుషులు మాత్రం అలా ఉండరు. ఎందుకంటే క్షమించాలా వద్దా అనే ఒక గ్రీడ్లో ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనకి చిన్నప్పుడు ఏ టీచర్ కొట్టిందనో చాలా కోపం పెట్టేసుకుంటారు. ఆ టీచర్ నన్ను కొట్టింది, సో ఆ టీచర్ మీద పేరు వింటేనే వాళ్ళ మీద కోపం వస్తుంది. లేకపోతే పేరెంట్స్ లో నాకు మదర్ కొట్టిందో ఫాదర్ కొట్టాడనో ఆ గ్రీడ్ ఒక లైఫ్ లాంగ్ క్యారీ చేస్తూ ఉంటారు. సో వై వన్ షుడ్ ఫర్గివ్? మీరే అన్నారు కదా అది లైఫ్ లాంగ్ క్యారీ అవుతుందని. సో చూడండి, మనం బాడీకి చిన్న దెబ్బ తగిలినా కూడా దాన్ని ఇమీడియట్గా తగ్గించుకోవాలని చూస్తాం, రైట్? నాట్ ఫర్గివింగ్ సంబడీ ఈజ్ లైక్ స్కారింగ్ అవర్ మైండ్ ఫర్ ఎవర్. ఓకే, ఇట్స్ లైక్ స్కారింగ్ అవర్ మైండ్ అండ్ హార్ట్. లైక్ మనస్సుని మళ్ళీ మన హృదయాన్ని రెండింటినీ కూడా మనం దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వేస్తూ ఉన్నట్టు. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే చూడండి, చిన్నపిల్లలకి దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళు వదలరు, అలా కెలికి దే మేక్ ఇట్ అ బిగ్ వూండ్. దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్. ఇది ఎలా ఉంటుందంటే గ్రడ్జ్ అనేటువంటిది లేదంటే పగ కక్ష అనేటువంటిది ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. దట్స్ ద ప్రాబ్లం. లీనియర్గా గ్రో అవ్వదు, ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. ఎందుకు ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది అంటే మన మైండ్కి ఒక అద్భుతమైన శక్తి ఉంది, విచ్ ఈస్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. అన్ఫార్చునేట్లీ ఇట్ వర్క్స్ ఫర్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్, రైట్? అండ్ ఒక్కొక్కసారి మనకి లైక్ స్ట్రేంజ్ ఎన్కౌంటర్స్ ఉంటాయి. మనం అడుగుతూ ఉంటాం, వై ఆర్ యూ సో యాంగ్రీ అంటే యాక్చువల్గా నేను మర్చిపోయానండి, ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు, కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి వీఆర్ నో లాంగర్ ఇన్ స్పీకింగ్ టర్మ్స్. సో సి ద యాక్చువల్ ఇన్సిడెంట్ కూడా మనకు అంత క్లియర్గా గుర్తులేదు. మనం వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అంతగా రిపీట్ చేయలేకపోవచ్చు, బట్ దే ఆర్ హోల్డింగ్ టు దట్, రైట్? సో ద ఫస్ట్ ప్రాబ్లం దీనివల్ల ఏమొస్తుంది అంటే పక్క వాళ్ళు మనల్ని ఒకసారే గాయపరిచారు, కానీ మనం అది లోపల దాచిపెట్టుకుని మనల్ని మనం 100 సార్లు 1000 సార్లు గాయపరుచుకుంటున్నాం. సో ఎవరు ఎక్కువ హార్మ్ చేస్తున్నారు? మనకి మనం ఎక్కువ హార్మ్ చేసుకుంటున్నాం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్ ఆల్సో. ఇట్స్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్. అండ్ యాక్చువల్లీ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది అంటే ద మోర్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ దిస్ థింగ్, మన మైండ్ కూడా వీక్ అవుతుంది. ఓకే, సో నెగిటివ్ ఎనర్జీ వల్ల, ఆ గ్రడ్జ్ వల్ల, వాళ్ళు నన్ను ఇలా అన్నారన్న కోపం పెట్టుకోవడం వల్ల మన మైండ్ వీక్ అయ్యి పీపుల్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ 2 ఫార్మ్స్. ఐదర్ దే బికమ్ ఇంక్రీజింగ్లీ షార్ట్ టెంపర్డ్, కోపం చికాకు అలాగన్నా అవుతారు, ఆర్ ఎక్స్ట్రీమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి వెరీ సబ్డ్యూడ్గా అలాగన్నా కూడా అయిపోతారు. రైట్? సో టు ఫర్గివ్ సమ్వన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ మర్సీ ఆన్ అవర్ సెల్వ్స్. ఓకే, సో వీఆర్ హెల్పింగ్ అవర్ సెల్వ్స్ అంటే 100% అండి, 100%. సో కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో తీసుకున్నట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా గొడవలు అవుతున్నప్పుడు ఇది కాన్స్టెంట్, ఏదో ఒక పర్సన్ కాన్స్టెంట్ ఇంకొకరిని హర్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇట్ గోస్ ఆన్. సో అలాంటి టైంలో దే విల్ కమ్ ఫైనలీ వన్ డే అండ్ చెప్పి దే విల్ సే దట్ ఐఎమ్ సారీ, నన్ను ఫర్గివ్ చేయి అంటారు. సో ఈజ్ ఇట్ రియల్లీ నెసరీ? నిజంగా ఫర్గివ్ చేయాలంటారా? కొన్నిసార్లు అంటారు కదా కొన్ని తప్పులు మనం ఫర్గివ్ చేయలేము అని. సో అలాంటి కండిషన్లో ఎలా చేస్తే మంచిది అంటారు? చూడండి మ్యామ్, ఫర్గివ్నెస్ అంటే పక్క వాళ్ళ తప్పును సమర్థించడం కాదు. అది మెయిన్ మిస్కన్సెప్షన్ అబౌట్ ఫర్గివ్నెస్. ఓకే, ఏమనుకుంటామంటే నేను వీళ్ళని క్షమిస్తే వీళ్ళ తప్పును నేను సమర్థించినట్టు. నో, ఫర్గివ్నెస్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫర్గివ్నెస్ ఈజ్ అబౌట్ రిలీజింగ్ ద యాంగర్ వీ హ్యావ్ అబౌట్ దెమ్ విదిన్ అస్. కానీ బట్ ఆపోజిట్ పర్సన్స్ అట్లా అనుకోరు కదా. ఫర్గివ్ చేశారంటే ఓకే, వీళ్ళు ఫర్గివ్ చేస్తారు కదా, సో నెక్స్ట్ టైం కూడా ఐ మేక్ ద మిస్టేక్ అండ్ ఐ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అని అనుకుంటారు. సో ఇన్ దాట్ కేస్ వాట్ షుడ్ వీ డూ? ఇక్కడ పక్క వాళ్ళు చేసేటువంటి మిస్టేక్, ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్ దట్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్, అందులో మనం ఏమీ డౌట్ పడట్లేదు, ద అదర్ పర్సన్ ఈజ్ డూయింగ్ మిస్టేక్. బట్ మన వైపు నుంచి ఎప్పుడైతే ఫర్గివ్నెస్ అంటే వెన్ వీఆర్ నాట్ హోల్డింగ్ ఆన్ టు దట్ బిట్టర్నెస్, మనం కూడా కరెక్ట్ సొల్యూషన్, కరెక్ట్ యాక్షన్ తీసుకోలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన కేసే ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని ప్రాక్టికల్గా మనం తీసుకున్నాం. హస్బెండ్ ఈజ్ వెరీ మెల్లో డౌన్, వెరీ కామ్. మేబీ ద వైఫ్ ఈజ్ క్వైట్ అన్ అగ్రెసివ్ పర్సన్. ఆమె అలాగేదో ఒకటి అంటూనే ఉంటుంది. ఈయన అలా భరిస్తూ ఉన్నారు.
భరించడం వేరు, క్షమించడం వేరు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం చాలాసార్లు భరించడాన్ని క్షమించడం అనుకుంటాం. ఆ భరిస్తూ 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 ఉండడం వల్ల ఏదో ఒక రోజు కంపల్సరీగా ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఇందాక చెప్పినట్టు ఐదర్ వైలెంట్ అన్నా అయిపోతారు, లేదంటే దే విల్ బికమ్ టూ మచ్ ఇంటూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో when we say forgive a person, we are definitely not telling accept the other person's mistake. Okay. Or వాళ్ళు చేసే మిస్టేక్ని ఎంకరేజ్ చేయమని చెప్పట్లేదు. యూ ఫస్ట్ రిలీజ్ ద యాంగర్ అండ్ బిటర్నెస్ దట్ యూ హ్యావ్ అబౌట్ ఇట్, దెన్ యూ కెన్ హ్యావ్ అ ప్రొడక్టివ్ కాన్వర్జేషన్ విత్ ద పర్సన్. ఇప్పుడు సపోజ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య తీసుకుని ఆమె అలాగ అంటూ ఉంటుంది, ఆ టైంలో మీరు కూడా అరిచారనుకోండి. అందుకే ఒక సామెత ఉంది, పెళ్ళైన కొత్తలో హస్బెండ్ మాట వైఫ్, వైఫ్ మాట హస్బెండ్ వింటారు, తర్వాత వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంది బిల్డింగ్ అంతా వింటారు. Exactly. సో వీఆర్ నాట్ టెల్లింగ్ దట్ యూ ఎంకరేజ్ దేర్ మిస్టేక్. వెన్ యూ ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ యాంగర్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం నుంచి బయటకు వచ్చినప్పుడు దెన్ యూ కెన్ హ్యావ్ అ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్. అండ్ ఒక్కొక్కసారి అది మీరే చేయలేకపోవచ్చు, బికాజ్ మీరు చెప్తే పక్క వాళ్ళు ఆమె వినరు, ఆర్ మీ స్పౌస్ వినరు. దెన్ యూ కెన్ యాక్చువల్లీ థింక్ ప్రాపర్లీ అండ్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఎప్పుడన్నా సరే మనం కోపం లాంటి ఎమోషన్, గ్రడ్జ్ లాంటి ఎమోషన్, కసి లాంటి ఎమోషన్లో మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోలేం. సో మీరు అందుకనే మీరు ఇందాక అన్నారు కదా, దట్ ఈస్ ద రీజన్ వై పక్క వాళ్ళ బిహేవియర్ని ఎంకరేజ్ అయిపోయి వాళ్ళు మాటి మాటికి అదే ఎందుకు రిపీట్ చేస్తున్నారు, మనం కరెక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు. మనం కరెక్ట్ యాక్షన్ తీసుకోవడానికి నా స్టేట్ ఆఫ్ మైండే కరెక్ట్గా లేదు. ఓకే. సో మనం యూ సెడ్ దట్ యూ హ్యావ్ టు ఫర్గివ్. మనం ఫర్గివ్ చేసేటప్పుడు ఒక్కసారి ఫర్గివ్ చేస్తాం, 2 times చేస్తాం, 3 times చేస్తాం, బట్ రిపీటెడ్లీ బిహేవియర్ ఫాలో అయినప్పుడు మనకు కూడా ఒక్కసారి అనిపిస్తుంది, ఎందుకు నేను ప్రతిసారి ఫర్గివ్ చేయడం వల్ల నేను డౌన్ అయిపోతున్నాను. అసలు హౌ వీ షుడ్ ఫర్గివ్ సమ్వన్? చూడండి, ఎప్పుడైనా సరే మనం ఎవరినన్నా క్షమించినప్పుడు డెఫినెట్గా పక్క వాళ్ళది రియలైజ్ అవుతారు. ఓకే. అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ మనం కూడా వెళ్ళి ఎవరికి ఐ ఫర్గివ్ యూ అని మనమో చెప్పం. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్ప్లిసిట్గా నేను వెళ్ళి చెప్తానని కాదు, ఇట్ ఈస్ బై అవర్ యాక్షన్. మన యాక్షన్ బట్టి ఉంటుంది. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సిచ్యువేషన్స్. ఒకటి, దేర్ ఆర్ రిలేషన్షిప్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్, రైట్, వేర్ యూ డోంట్ హ్యావ్ టు భరించాల్సిన అవసరం లేదు. లైక్ ఇఫ్ యూఆర్ రియల్లీ నాట్ కేపబుల్ ఆఫ్ ఫర్గివింగ్ ద పర్సన్, వెన్ యూ నాట్ ఏబుల్ టు షో మర్సీ ఆన్ ద పర్సన్, దాన్ని టాలరేట్ చేసుకుంటూ ఆ బాధపడాల్సిన అవసరం లేదు. సో అలాంటిప్పుడు మనం వీ కెన్ థింక్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. కానీ కొన్ని రిలేషన్షిప్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, పిల్లలు పేరెంట్స్ ఉంటారు, అక్కడ మనము వీ కెనాట్ లైక్ టెల్ యూ ఐఎమ్ డన్ విత్ దిస్, యూ హ్యావ్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్ ఫర్ యువర్ హోల్ లైఫ్, రైట్? సో అలాంటి సందర్భాలు ఎప్పుడైతే వస్తాయో ద ఫస్ట్ క్వాలిటీ మనం ఏం చెప్తాము అంటే యాక్సెప్ట్ ది అదర్ పర్సన్. యాక్సెప్టెన్స్. దట్ ఈస్ హౌ ద అదర్ పర్సన్ ఈజ్. దట్ ఈస్ హౌ ది అదర్ పర్సన్ ఈజ్. మీరు కోప్పడడం వల్ల, మీరు క్షమించకపోయినా ఆ వ్యక్తి అలాగే ఉంటారు. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఫర్గివ్నెస్. నేను క్షమించాను కాబట్టి పక్క వాళ్ళు మారాలని అది అవ్వదు. See, nobody in this universe can change unless they want to change. కానీ మనకి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, సో నేను క్షమించాను కాబట్టి వాళ్ళు వెంటనే చేంజ్ అయిపోయి దే హ్యావ్ టు బి నార్మల్ కొన్నాళ్ళు ఉంటారు. అవును, బట్ దట్ ఈస్ వై స్టార్టింగ్ లో సో ఇది మన ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు. సో స్టార్టింగ్ లో అందుకే చెప్పింది ఏంటంటే ఫర్గివ్నెస్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద సెల్ఫ్, ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ది అదర్ పర్సన్. వాళ్ళని మనం క్షమించడం అంటే నేను చెప్పాను కదా, యూఆర్ రిలీజింగ్ ద బిటర్నెస్ ఇన్ యువర్ మైండ్, యూఆర్ రిలీజింగ్ దట్ యాంగర్ ఇన్ యువర్ మైండ్. దెన్ కమ్స్ యాక్సెప్టెన్స్. దట్ ఈస్ హౌ ది అదర్ పర్సన్ ఈస్. ఇప్పుడు సపోజ్ మన రామాయణంలో రాముడు రావణుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. వై రావణ్ ఈజ్ లైక్ దట్ అంటే ఏం చెప్తాం మనం? అంత చదువుకున్న, అంత గొప్ప భక్తుడే, అంత గొప్ప రావణ బ్రహ్మ అంటారు. అలాంటిది సీతను ఎత్తుకెళ్ళిపోయి ఎందుకు మొత్తం తన వంశాన్నే నాశనం చేసుకున్నాడంటే దట్ ఈస్ హౌ హీ ఈజ్. సో ఇన్ ఆర్ లైఫ్ ఆల్సో వీ ఎన్కౌంటర్ బోత్ రామ్ అండ్ రావణ్. మన డిసర్షన్ ఏంటి అంటే మన రాముడు లాంటి వ్యక్తితో డీల్ చేస్తున్నామా, రావణుడు లాంటి వ్యక్తితో డీల్ చేస్తున్నామా అనేసి. కానీ మనకి ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మనం ఫైట్ చేస్తూ ఉంటాం. వీ థింక్ వీ కెన్ చేంజ్ దెమ్. But no, that is the undenying truth of life. Except God, nobody can change anybody అండి. సో నేను ఎందుకు క్షమిస్తున్నాను అంటే నా మనశ్శాంతి కోసం. నేను ఆ కోపం పెట్టుకుని
చూడండి ఒక్కోసారి మీరు ఇందాక అన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు కామ్ అవ్వలేదు అనుకోండి, ఎవరు ఎఫెక్ట్ అవుతారు? పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. నేను కోపంగా ఉండి ఆయన కోపంగా ఉంటే మధ్యలో ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. సో యూ హ్యావ్ టు కమ్ టు అ పాయింట్ ఆఫ్ యాక్సెప్టింగ్. అంతే. కొంతమంది ఎలా ఉంటారంటే మీరు అన్నట్లు దే విల్ వాళ్ళని క్షమిస్తారు తప్పు చేసినప్పుడు, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తారు. సో ఇది కీప్ ఆన్ రిపీట్ అయినప్పుడు ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు కూడా అనిపిస్తుంది, నేను ఇలా ప్రతిసారి క్షమించడం వల్ల నేను ఎదుటి మనిషికి లైక్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోతున్నానేమో. సో ఐ షుడ్ నాట్ బీ లైక్ దట్, నేను చేంజ్ అవ్వాలి, ఐ షుడ్ బీ లైక్ స్ట్రాంగ్ అనే పేరుతో దే ఆర్ క్యారీయింగ్ ఈ గ్రీడ్ అంతా ఇంకా ఎక్కువ క్యారీ చేస్తున్నారు అనిపిస్తుంది. సో దాని గురించి ఏమంటారు? చూడండి, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. ఫర్గివ్నెస్ అంటే ఏదో పేలవంగా అయిపోమని కాదు, అదే మనం చెప్తున్నాం. మనం ఎప్పుడైతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ కసి పగ మనం వదిలేస్తామో వీ కెన్ స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్ఫ్ ఇన్ అ రైట్ వే. ఓకే. సో మనకి అవి కాన్స్టెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి ఎదుటి పర్సన్ అంటే ఐ కెన్ సే దట్ చేసిన తప్పు ఇంటెన్సిటీ వల్ల కూడా మనకి ఎంతవరకు క్షమిస్తామనేది కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం క్షమించినా కూడా ఆ థాట్స్ కీప్ ఆన్ వస్తూ ఉంటాయి మనకి. సో నేను క్షమించకూడదు, ఇంత పెద్ద తప్పు చేశాడు, సో దీనికి అనేది అసలు ఒక ఫర్గివ్నెస్ ఉండకూడదు అని అనిపిస్తుంది. సో ఇన్ దాట్ కేస్ అసలు ఎలా చేస్తే మంచిది అంటారు? టైం అండి. ఓకే. టైమ్ ఈజ్ ద హీలర్ అని అందుకే అంటారు. అందుకనే మెడిటేషన్ ఆ విషయంలో 100% ఎఫెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా నేను ఆర్టీవీలోనే ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో కూడా చెప్పాను, ఒక అమ్మాయి అలాగే షీ హ్యాడ్ లాట్ ఆఫ్ యాంగర్ ఆన్ హర్ మామ్. ఓకే. బికాస్ హర్ మామ్ లెఫ్ట్ హర్ వెన్ షీ వాజ్ అ కిడ్. బట్ త్రూ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ షీ కుడ్ actually see her mother's perspective, how she was suffocating in that marriage and how she let go and she could forgive her mother from the heart. Actually మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ అంటాం, వీటికన్నా డీప్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. చైల్డ్ అబ్యూస్, చైల్డ్హుడ్లో జరిగిన అబ్యూస్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో దట్స్ వాట్ ఐ సెడ్, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్. కొన్ని మీరు అన్నట్లు ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ లాంటివి అవి ఏంటంటే మనకి కీప్ ఆన్ రిపీటెడ్గా అవి కాన్స్టెంట్గా మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఏది చూసినా కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, భయంగా ఫీల్ అవుతాం. ఇన్ దాట్ కేస్ మనం ఆ పర్సన్ని కానీ అసలు క్షమించలేం లైఫ్లో. సో అలాంటి టైంలో కూడా క్షమించాలని అంటారా? ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యు ఆర్ ఫర్గివింగ్ ది అదర్ పర్సన్ ఆర్ నాట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ కేసెస్లో మీ వైలేటర్ మీకు తెలీదు, అతను ఆ వ్యక్తి మీరు మీ లైఫ్లో లేరు. సో మీరు క్షమించినా కూడా ఆ వ్యక్తి ఏం చేశాడా లేదన్నది కాదు, ఇట్ ఈస్ అబౌట్ హీలింగ్ యువర్ ఓన్ వూండ్. ఓకే. హీల్ యువర్ ఓన్ వూండ్. మీరు ఏదైతే చిన్నతనంలో వాట్ ఎవర్ అబ్యూస్ యూ వెంట్ త్రూ, కొంతమంది పేరెంట్స్ బాగా కొట్టడమో లేదంటే సమ్ కైండ్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ ఏదో అవుతూ ఉంటుంది. ఫస్ట్ హీల్ యువర్ సెల్ఫ్. టాక్ టు అ కౌన్సిలర్, గో టు థెరపీ. అందులో ఏ తప్పు లేదు. ఇదేదో ట్యాబు అయిపోతుంది, నన్ను ఎవరో ఇది చేసేస్తారని కాదు. మన ముందు ఓకే ఈ పలానా దుర్ఘటన జరగడం వల్ల నేను నా మైండ్ బాగాలేదు, సో ఐ షుడ్ ఫస్ట్ గెట్ ట్రీట్మెంట్ ఫర్ దిస్, ఐ షుడ్ ఫస్ట్ గెట్ కౌన్సిలింగ్ ఫర్ దిస్. ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇన్ దట్ ప్రాసెస్ ఇఫ్ యూ కెన్ ఫర్గివ్ యువర్ వైలేటర్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే మీరు అన్నట్టు అన్ని ప్రాబ్లమ్స్కి ఆ వ్యక్తి మనకు కనిపించదు. మీరు అన్నారు చిన్నప్పుడు ఎవరో టీచర్ కొట్టారు, ఆ టీచర్ ఎక్కడున్నారో కూడా నాకు ఇప్పుడు తెలీదు. రైట్. సో వి లివ్ ఇన్ అన్ ఇమాజినరీ వరల్డ్. ఎగ్జాక్ట్లీ. ఆ కోపం అనే ఇమాజినరీ వరల్డ్ కాదు, ఆ వ్యక్తికి అది ఇట్స్ వెరీ ట్రూ. అంటే ఆ గ్రీడ్ మనం క్యారీ చేస్తూ ఉంటాం లైఫ్ లాంగ్. అండ్ మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్గా గ్రో చేస్తూ ఉంటుంది. అది ఎక్స్పోనెన్షియల్గా గ్రో చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అది ఇంకా పెద్దదయ్యి, మీరు అన్నట్టు ప్రతి చిన్నదానికి రిలేషన్షిప్స్ అంటే ఇన్సెక్యూరిటీ రావడము, ఎవరిని ట్రస్ట్ చేయలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ సెల్ఫ్ హీలింగ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఇందాక కూడా అన్నారు, ఎవరన్నా మాటికి మిమ్మల్ని ఇది చేస్తూ ఉంటే మిమ్మల్ని బేలగా అయిపోమని అనట్లేదు, సీక్ వేస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు మీరు అన్న ట్రస్ట్ విషయానికి వస్తే, సో సమ్ టైమ్స్ ఎట్లా అవుతుందంటే మనం ఒకరిని ట్రస్ట్ చేస్తాం, దే విల్ చీటర్స్. సో విల్ థింక్ ఓకే ఇట్స్ ఒక లెసన్, సో మనం నెక్స్ట్ టైం ఇట్లా ట్రస్ట్ చేయకూడదు అని ఇంకొక పర్సన్ ట్రస్ట్ చేస్తాం, బట్ దే విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. అక్కడ కూడా మనం మీరు చెప్పినట్టు ఓకే ఫర్గివ్నెస్ అని చెప్పి విల్ జస్ట్ లీవ్ ఇట్ అవుట్. అది థర్డ్ టైం ఫోర్త్ టైం రిపీట్ అవుతుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో మనకే అనిపిస్తుంది కదా, ఇలా ఫర్గివ్ చేయడం వల్ల ఇలా అవుతుందా ఏంటి, ట్రస్ట్ ఇష్యూస్ మనకి ఎందుకు అని ఆ నెగటివ్ ఎమోషన్ మనలో క్యారీ అవుతుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటారు? ప్రాబబ్లీ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ద పీపుల్ వీఆర్ చూసింగ్ ఇన్ లైఫ్. చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓకే. ఒక ప్యాటర్న్ ఉంటుంది.
ఆ ప్యాటర్న్ బట్టే దే విల్ కీప్ సెలెక్టింగ్ పీపుల్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో చాలామంది అంటారు ఈజీగా వదిలేయచ్చు కదా, ఏంటి నీకు ప్రాబ్లం అని. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ కూడా ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ దే ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ, ఇది కాదు, మంచి ఎడ్యుకేషన్ ఉండి మంచి జాబ్ చేస్తున్న లేడీస్ కూడా దే డోంట్ కమ్ అవుట్ ఆఫ్ దే కీప్ బికాస్ దెర్ ఈస్ అ ప్యాటర్న్ ఇన్ అస్, దెర్ ఈస్ అ ప్యాటర్న్ ఇన్ అస్. కొన్నాళ్ళకి మనకి ఆ బిహేవియర్తో బతకడం అలవాటు అయిపోతుంది. మీరు అన్నట్టు ఓకే ఒకళ్ళు చూస్ చేసుకున్న వాళ్ళు మనల్ని ఇది చేశారనుకోండి, అందుకే గొర్రెప్పుడు కసాయవాడిని నమ్ముద్దన్న సామెత కూడా ఉంది. సమ్హౌ వి టెండ్ టు చూస్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, దోస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. దోస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ విన్నర్స్, లాటరీ టికెట్ అలవాటు ఉంటుంది వాళ్ళకి, ఆ లాటరీ టికెట్ కొనడం అనేది ఒక వ్యసనం అయిపోతుంది దానికి. ఆర్ గ్యాంబ్లింగ్, బికాస్ దే హ్యావ్ దిస్ డ్రీమ్ దట్ సమ్ డే ఐ విల్ హిట్ జాక్పాట్. దే ఆర్ నెవర్ లెర్నింగ్. ఇప్పుడంటే గవర్నమెంట్ బ్యాన్ చేసింది, కానీ ఒకప్పుడు బ్రాకెట్స్ అని గ్యాంబ్లింగ్ అని ఇవన్నీ ఉండేవి. దాని వెనక అట్లా ఆస్తులు ఇళ్ళు ఆస్తులు తగలబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ బికాస్ దే హ్యావ్ దిస్ సూడో దిస్ థింగ్. ఈ ట్రస్ట్ విషయంలో కూడా this person is probably dreaming of one particular perfect person, exactly, which is never going to happen. సో నేను ఎలాంటి, ఒకసారి మోసపోతే ఓకే, రెండుసార్లు మోసపోతే ఓకే, మూడోసారి అన్నా అట్లీస్ట్ ఐ షుడ్ థింక్ వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ ఐ మేకింగ్ ఇన్ లైఫ్, రైట్? వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ ఐ మేకింగ్ ఇన్ లైఫ్ అని ఆలోచించుకుని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. అందాక చెప్పినట్టు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ నౌ డేస్ యాక్చువల్లీ. సో ఈ ఫర్గివ్ చేయడం వల్ల కూడా కెన్ వి ప్రొటెక్ట్ అవర్ హెల్త్? ఐ మీన్ హెల్త్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. 100%. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్. అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం పెట్టేసుకుంటామో, దో ఐఎమ్ నాట్ ఎ మెడికల్ ప్రొఫెషనల్, వాట్ ఐ హ్యావ్ హర్డ్ ఈస్ దే స్టార్ట్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ అనేటువంటిది. చూడండి, కోపం వచ్చినప్పుడు ఇలాగ అయిపోయి రక్తనాళాలన్నీ ఇలా బయటకు వచ్చినట్టు అయిపోతాయి కదా. సో ద ఎక్స్ట్రీమ్ కేస్, బట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ ఎఫెక్ట్స్ ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, ఆ రెస్పిరేటరీ సిస్టమ్ మనకి తెలిసిపోతుంది. లైక్ వెన్ మనకు బాగా కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస ఎంత ఫాస్ట్గా ది కైండ్ ఆఫ్ లైక్ హఫింగ్ అండ్ పఫింగ్ వస్తుంది మనకి. సో ఈ విధంగా డెఫినెట్గా దిస్ ఎఫెక్ట్స్ ఆర్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. అండ్ ఇన్ సమ్ కేసెస్ చాలా హార్ట్ డిసీజెస్ అండ్ డయాబెటీస్. నెంబర్ 1 ఈస్ డయాబెటీస్. స్ట్రెస్ వల్ల ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ లీడ్స్ టు డయాబెటీస్ బికాస్ ప్యాంక్రియాస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ ఆర్గాన్. చిన్న స్ట్రెస్ ఉన్నా కూడా అది ఎఫెక్ట్ అయ్యి బీటా సెల్స్ బ్లాక్ అవుతాయి. సో ఈ విధంగా ఫిజికల్ హెల్త్ మీద కూడా ఇది చాలా ఎఫెక్ట్ పోతుంది. అన్నిటికన్నా అబౌవ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మేడం, ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మై హ్యాపీనెస్ ఈస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద యాంగర్ ఐ హ్యావ్ ఆన్ ది అదర్ పర్సన్. ఓకే, దట్ సెల్ఫ్ రియలైజేషన్ రావాలి అంటే అది నా జీవితంలో నేను మనశ్శాంతిగా హ్యాపీగా ఉండడం మోర్ ఇంపార్టెంటా, పక్క వాళ్ళ మీద పగా కక్ష తీర్చుకోవడం మోర్ ఇంపార్టెంటా? వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ? ఎగ్జాక్ట్లీ. అండ్ మనం తెలుసుకోగలిగితే విల్ లైక్ మనం హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లో. అండ్ ఒక్కొక్కసారి దురదృష్టం ఏంటంటే మనం పక్క వాళ్ళ మీద పగా కక్ష తీర్చుకుందాం అని మనం అనుకుంటాం, కానీ దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఫైనల్లీ వి ఆర్ ద లూజర్స్. మనకి మనమే ఇది చేసుకుంటూ ఉంటాం. సో ఆల్వేస్ థింక్ అబౌట్ హూ ఎవర్ ఈస్ సీయింగ్, ఐ వుడ్ సే థింక్ అబౌట్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద సెల్ఫ్. ఓకే, మీరు ఫర్గివ్ చేసిన మాత్రాన పక్క వాళ్ళు ఏదో డ్రాస్టిక్గా మార్పు వచ్చేస్తుంది, వాళ్ళు ఏదో మీ మంచితనాన్ని గుర్తించేసి మిమ్మల్ని ఒక ఆరాధ్య దైవంలా చూసేస్తారు, అలాంటి ఫాల్స్ నోషన్స్ ఏం పెట్టుకోకండి. నథింగ్ ఆఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ వాట్ యూ విల్ అచీవ్ ఈస్ యూ విల్ అచీవ్ యువర్ ఓన్ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇలా ఆలోచించే కంటే మనం ఏమనుకుంటాం అంటే ఎదుటి పర్సన్ చేంజ్ అయిపోవాలి ఇమీడియట్గా, మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఉండాలని అనుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ మనం తొందరగా ఫర్గివ్ చేయలేము, ఆ గ్రీడ్ అంతా క్యారీ చేస్తూ ఉంటాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫర్గివ్నెస్ చేయడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలంటారా, లేకపోతే హౌ వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే? యాక్చువల్లీ మీకు ఒక స్ట్రేంజ్ విషయం ఏంటంటేనండి, చాలామంది పెద్ద వయసుకు వచ్చి కూడా ఫర్గివ్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో ఏజ్ మెచ్యూరిటీతో దీనికి పెద్ద సంబంధం ఉన్నటువంటిది కాదు. బట్ ఒకటి ఏంటంటే, లైఫ్లో ఎంతెంత మనకు అనుభవాలు అయితే, అన్ని అనుభవాల నుంచి మనం గుణపాఠాలు కానీ నేర్చుకున్నట్లయితే, వీ విల్ బీ ఈజీలీ ఏబుల్ టు వాట్ యు సే ఫర్గివ్.
ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఐ థింక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు చూస్తే లైక్ 24-25 ఇయర్స్ పిల్లలు కూడా ఎంత మెచ్యూర్గా మాట్లాడే వాళ్ళని మనం చూస్తున్నాం. బికాస్ వరల్డ్లో ఎక్స్పోజర్ పెరిగింది. దే ఆర్ సీయింగ్ మచ్, మీటింగ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్, డిఫరెంట్ నేచర్, కలుస్తూ ఉన్నారు. అండ్ నౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్ అండ్ ఎవ్రీబడి మీట్స్ ఎవ్రీబడి. సో ఒక మెచ్యూరిటీ, అంటే చిన్న వయసు చిన్నదైనా కూడా దేర్ థింకింగ్ ఈజ్ వెరీ హై లెవెల్, చాలా హై లెవెల్ థింకింగ్లో ఉన్నారు. సో డెఫినెట్గా అండ్ లిస్నింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ కాంటెంట్ కానీ, మోటివేషనల్ కాంటెంట్ కానీ, ఇందులో ఏదో ఒక్క పాయింట్ టచ్ అయినా చాలు, ఇట్ విల్ స్టే విత్ దెమ్ ఫర్ దేర్ హోల్ లైఫ్ అన్నమాట. సో మనం అనుకుంటాం మనం ఫర్గివ్ చేస్తున్నాము, బట్ ఎదుటి వాళ్ళు ఆ తప్పు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అసలు? ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే ఫర్గివ్నెస్ అంటే పక్క వాళ్ళ తప్పును సమర్థించడం కాదు, వాళ్ళ తప్పును ఎంకరేజ్ చేయడం కాదు. అండ్ ఫస్ట్ అన్నట్టు వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్ఫ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎవరు చెప్తే, ఎలా చెప్తే వింటారో వాళ్ళతో అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలోనే చెప్పించాలి. ఓకే, చూడండి, ఒకప్పుడు యాక్చువల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో పెద్దల ముందు పెట్టి పెద్దల మాట వినేవాళ్ళు. అందుకనే ఒకప్పుడు కపుల్స్ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చేవి కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్ ఉండబట్టి ఇటు పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు నచ్చ చెప్పేటువంటి వారు, విచ్ ఈస్ ద కార్నర్ స్టోర్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. బట్ ఇప్పుడు అల్ట్రా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, మైక్రో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద కపుల్ కదా. I know of families where husband's parents are in one country, wife's parents are in one country, and the couple is in a third country. Husband and wife itself, they have so much of gap. ఒక రూమ్ లో ఇంకొక రూమ్ లో ఉన్న కపుల్స్ కూడా ఉన్నారు. సో మనం ఎప్పుడైనా కూడా కమ్యూనికేషన్ ఫ్రీగా లేకపోతేనే ఈ ప్రాబ్లం వస్తుందండి. అండ్ ఏ వ్యక్తికి అయితే రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అని అనుకుంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ తప్పును రియలైజ్ చేసి బయటకు ఒప్పుకోకపోయినా వాళ్ళ బిహేవియర్లో మార్పు తెచ్చుకుంటారు. కానీ అలా మార్పు తెచ్చుకోవటం లేదు వాళ్ళు అంటే వీ మస్ట్ ఫైండ్ ద కరెక్ట్ పర్సన్ విత్ హూమ్ దే విల్ లిసన్ టు. ఒక్కోసారి మనం ఎంత చెప్పి నువ్వు ప్రూఫ్ కూడా చేసి చూపెట్టి వాళ్ళు వినరు. బికాజ్ మనం అంటే వాళ్ళకి ఒక బ్లాకేజ్ ఉంది. సో మనం చెప్తే వినరు. ఎవరు చెప్తే వింటారో, ఎవరి ద్వారా వింటారో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళతో చెప్పించాలి. అండ్ సెకండ్ థింగ్, గివ్ దెమ్ ఆల్సో టైం. వాళ్ళకు కూడా టైం అనేటువంటిది మనం ఇవ్వాలి. అండ్ ఒక్కోసారి ఆ టైం కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంచెం తక్కువ అవ్వచ్చు. కానీ ఈ లోపల మీరు ఇంపేషెంట్ అయిపోయినట్లయితే అది ఇంకా ప్రాబ్లంకి క్రియేట్ చేస్తుంది. Having a relationship in the current world is a real marathon. Yeah, really. It is a marathon. So it takes time and patience on both parties. Okay. ఇద్దరు వైపు ఉండాలి. ఇప్పుడు వాట్ ఎవర్ ఈస్ ద సిచ్యువేషన్ దట్స్ కమింగ్, ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు ఇంపేషెంట్ అయిపోతున్నారు. ఎలాగైతే మనకి ఫర్గివ్ చేయడానికి టైం పడుతుందో పక్క వాళ్ళకి కూడా వాళ్ళ తప్పు రియలైజ్ చేసుకుని వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. రైట్. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఓపెన్ కమ్యూనికేషన్. బట్ మీకు ఆ అవకాశం లేకపోయినట్లయితే ఫైండ్ పీపుల్ హూ క్యాన్ కమ్యూనికేట్ విత్ దెమ్. ఇట్ కుడ్ బి దేర్ ఫ్రెండ్స్, ఇట్ కుడ్ బి మ్యూచువల్ ఫ్రెండ్స్, ఆర్ ఇట్ కుడ్ బి సంబడి ఇన్ ద ఫ్యామిలీ, ఆర్ మీ వెల్ విషర్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. లైక్ పీపుల్ హ్యావ్ ఫ్రెండ్స్ కదా. సో ఎవరి మాట, సిబ్లింగ్స్ అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు, అన్నలు అవ్వచ్చు. రైట్. మేబీ పేరెంట్స్ ఆర్ నాట్ దట్ యాక్సెసిబుల్, మేబీ సిబ్లింగ్స్ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్, బట్ కమ్యూనికేషన్ ఈజ్ ది ఓన్లీ వే. కమ్యూనికేషన్ ఈజ్ ది ఓన్లీ వే. అండ్ ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రాబబ్లీ విచ్ ఇస్ మచ్ హార్డర్ టు డూ, ఇస్ వాళ్ళ గురించి అందరికీ వెళ్ళి చెడుగా స్ప్రెడ్ చేయకండి. చాలా పెద్దగా మనం చేస్తూ ఉంటాం. అది వాళ్ళని ఇంకా ఎక్కువగా రెచ్చగొడుతుంది. ఓకే. సో దట్స్ వాట్ వీ డూ. అంటే మనకి ఒకరితో పడలేదు అంటే మనం వాళ్ళ బిహైండ్ వెళ్ళి మనం విల్ టాక్ విత్. దట్ ఈస్ ద రీజన్ వై ఇష్యూస్ నెవర్ గెట్ రిజాల్వ్డ్. ప్రాబ్లం ఇద్దరి మధ్య స్టార్ట్ అయింది, ఇప్పుడు మూడో వ్యక్తిని తీసుకొచ్చాం, ఆ మూడో వ్యక్తి ఇంకో నాలుగో వ్యక్తి, ఇంకొక ఐదో వ్యక్తిని తీసుకొస్తాం. సో యాక్చువల్గా మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం కన్నా మీరు వెళ్ళి 10 మందికి చెప్పారు అన్న ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో హౌ నాకు అర్థం కావట్లేదు. అంటే మనం ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుందా, లేకపోతే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనలో వచ్చిన తర్వాత వస్తుందా ఈ ఫర్గివ్నెస్ అనేది, గ్రీని క్షమించాలి, మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అనేది ఎలా వస్తుంది అసలు? ఒకటి, నౌడేస్ వీ హ్యావ్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ న్యాచురల్లీ వెదర్ వి వాంట్ ఇట్ ఆర్ నాట్, దట్ దే విల్ టీచ్ us. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, అందుకే మీరు ఈ పదం కూడా వినుంటారు, ఎమోషనల్ కోషెంట్, EQ, which is being very talked about nowadays, even at the level of corporates also. EQ గురించి ఎక్కువ ఇప్పుడు మాట్లాడుతున్నారు rather than IQ.
రైట్. ఐక్యూ అనేది ఒక పర్సన్ ఓకే ఐ గెట్ 100 out of 100 అవ్వచ్చు, బట్ దట్ పర్సన్ మైట్ నాట్ బి వెరీ ఎమోషనలీ స్టేబుల్ పర్సన్. సో ఈక్యూ, ఈ ఎమోషనల్ కోఎఫిషియంట్ ఎప్పుడైతే మనకి వస్తుందో, అండ్ ద ఓన్లీ వే టు డెవలప్ ఎమోషనల్ కోఎఫిషియంట్ ఇస్ త్రూ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఇంత మనం మాట్లాడుకున్నాము, వి డిడ్ అ పాడ్కాస్ట్, బట్ వెన్ అ రియల్ లైఫ్ సిచ్యువేషన్ కమ్స్, హౌ డు ఐ రియాక్ట్? సో నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఎమోషనల్ కోఎఫిషియంట్ చెప్పారు ఇప్పుడు మీరు. అసలు ఎమోషన్స్, మనకి ఉన్న ఎమోషన్స్ అనేవి ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలంటారు? అంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే చిన్నదానికి చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాం. కొంతమంది ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ని కూడా చాలా చాలా తక్కువగా ఇట్స్ ఓకే టేక్ ఇట్ ఈజీ అని అనుకుంటారు. సో ఈ ఇంబ్యాలెన్స్ని ఎలా చేయాలంటారు? ఎలా వస్తుంది మనలో అది? అది యాక్చువల్గా సడన్గా రాదండి. ఇట్ ఈస్ నర్చర్డ్ సిన్స్ చైల్డ్హుడ్. ఓకే, ఇట్ ఈస్ నర్చర్డ్ సిన్స్ చైల్డ్హుడ్. అందుకని మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ దాన్ని బట్టి వస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు అందరికీ సింగిల్ చిల్డ్రన్. ఎగ్జాక్ట్లీ, సింగిల్ చిల్డ్రన్. మనం మాల్స్కి అది వెళ్ళినప్పుడు చూస్తుంటాం పిల్లలు ఎలాంటి టాంట్రమ్స్ తెత్రు, రైట్? సో ఎవరికైనా సరే ఈ చిన్నతనం నుంచి యాక్చువల్గా ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వీ షుడ్, అంటే చిన్నపిల్లలకి ఈక్యూలో ఎమోషనల్ కోషెంట్లు ఇవన్నీ పెద్దగా అర్థం కాకపోయినా వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్ టు బ్యాలెన్స్ దేర్ ఎమోషన్స్. సో హౌ వీ షుడ్ డూ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు మనం మాల్స్కి వెళ్ళిన కిడ్స్ దే త్రో టాంట్రమ్స్. సో ఎలా అంటే కొంతమంది ఏంటి టాంట్రమ్స్ చేస్తున్నారు కదా అని ఇమీడియట్లీ వాళ్ళకి ఏం కావాలో అది కొనిస్తారు. కొంతమంది ఏంటంటే నువ్వు చేసే తప్పు ఇలా కాదు ఇమీడియట్గా అక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తారు, బట్ వాళ్ళు పిల్లలు వినరు. బట్ కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ టేక్ యువర్ టైం, ఇంటికి వెళ్ళి నాకు ఎక్స్ప్లెయిన్ చేయటము అలా చేస్తారు. సో హౌ వీ షుడ్ ప్రాక్టీస్ దట్? పేరెంట్స్ ఫస్ట్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు ద చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్కి ఎప్పుడూ మిస్టేక్ ఉండదు. చిల్డ్రన్ ఇమిటేట్ దేర్ పేరెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ ద పేరెంట్ హ్యాస్ అ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద చైల్డ్ వేర్ ద చైల్డ్ విల్ రెస్పెక్ట్ ద వర్డ్స్ ఆఫ్ ద పేరెంట్, వాళ్ళు చెప్పింది వింటారు. అలాంటి పిల్లల్ని కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఏది కూడానండి ఎప్పుడు లైఫ్లో ఏ ఇన్సిడెంట్ ఐసోలేషన్లో అవ్వదు. ఇవాళ ఒక వ్యక్తి కోపంగా మాట్లాడుతున్నాడు అంటే అది ఆ వ్యక్తిది ఆ రోజు ఆ వ్యక్తి కోపం రాలేదు. ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ మెనీ. సో అన్ని ఎమోషన్స్ సబ్మిషన్ లో పెట్టుకుని ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అవుతారంట. ఇప్పుడు చైల్డ్ మాల్లో టాంట్రమ్ త్రో చేస్తున్నారంటే ప్రాబబ్లీ ఆ చైల్డ్కి ఇంట్లో ఏది అడిగితే అది వెంటనే క్షణాల్లో ఇవ్వడం అందరికి అలవాటేమో. ఇప్పుడు ఒకసారిగా నో అంటే చైల్డ్ ఒప్పుకుంటారా? సో మిస్టేక్ ఈజ్ నాట్ ద చైల్డ్స్ ప్రాబ్లం. మనము ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాట్ యు సే ఆ రకమైనటువంటి ఒక బ్యాలెన్స్డ్ అట్మాస్ఫియర్ ఇంట్లోనే లేదనుకోండి, పిల్లలు బయట కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఐ లిటరలీ హర్డ్ వన్ కిడ్ యాక్చువల్లీ, నన్ను సెల్ చూడొద్దంటూ నువ్వు 24 గంటలు సెల్ పట్టుకునే ఉంటావు కదా మమ్మీ అని. విచ్ ఈస్ ట్రూ. సో being a role model is the best thing. Like for us, our parents were our role models, right? So we learnt from them. So how to teach children అనేది ఏం పెద్ద గొప్ప విషయం కాదు. సో చాలా మంది అంటారు వీ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ మీరు అది నేర్పించలేదు ఇది నేర్పించలేదా అని. బట్ నేను అనుకుంటుంది ఏంటి అంటే కిడ్స్ విల్ లెర్న్ when they observe. Exactly. Rather than teaching them or telling them, మనం ఇంత ఏమంటారు గంటలు వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. They'll just observe things. 100%. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా ఒకప్పుడు ఓన్లీ టీచ్ అని ఉండేది. ఇప్పుడు దే హ్యావ్ చేంజ్డ్ ద మోడల్. ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్కువ పెడుతున్నారు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. పిల్లల్ని కూడా లైక్ దే ఆర్ టేకింగ్ దెమ్ అవుట్, దే ఆర్ మేకింగ్ దెమ్ సీ సో మెనీ థింగ్స్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఇస్ మోర్. ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనం చేస్తామో నేర్చుకుంటాం. సో ఇంట్లో పిల్లలకి పెద్దగా మనం ఏం నేర్పించక్కర్లేదు, మనం అది పాటిస్తే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉదయాన్నే ఇఫ్ దే గెటప్, ఇంట్లో పూజ చేసుకుంటారు, దేవుడికి దండం పెట్టుకుంటారని చూస్తే పిల్లలు ఆటోమేటిక్గా లేసేలాగా దేవుడికి దండం పెట్టుకుంటారు. అది మనం కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం అనేటువంటిది లేదు. సో అంటారు కదా, గాంధీజీ గారు వెరీ ఫేమస్ సేయింగ్ ఉంది, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. అది మనం ప్రపంచం లెవెల్లో చేయకపోయినా అట్లీస్ట్ మన ఇంట్లో మన ఫ్యామిలీ లెవెల్లో అన్న వీ కెన్ బీ the kind of role model that your child would want to see.
ఎందుకంటే మా దగ్గరికి చాలామంది మా పిల్లలకి మెడిటేషన్ నేర్పించండి అంటే వి ఫస్ట్ సే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అన్లెస్ యూ డోంట్ లెర్న్ హౌ టు మెడిటేట్. రైట్? మీకు మెడిటేషన్ మీరు చేస్తే మీ పిల్లలు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు మెడిటేషన్ చేయకపోతే మీ పిల్లలకి చెప్పినా, అండ్ నౌ డేస్ కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్, దే విల్ డైరెక్ట్లీ దే విల్ ఆస్క్ వై మీరు చేయట్లేదు మమ్మల్ని ఎందుకు చేయమంటున్నారు అంటారు. ఎగ్జాక్ట్లీ. రైట్? సో ద బెస్ట్ వే టు టీచ్ కిడ్స్ మీరు అన్నట్టు హౌ టు కంట్రోల్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పేరెంట్సే ఒకరి మీద ఒకరు గట్టి గట్టిగా అరుచుకుంటూ కోపంగా చికాగ్గా తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, వాట్ ద చైల్డ్ విల్ థింక్, ఓ దట్ ఈస్ హౌ ఐ షుడ్ డూ, ఓకే, దట్ ఈస్ వాట్ దే విల్ లెర్న్. ఆహా, నేను గట్టిగా అరిచి కోప్పడి ఇలా చేయాలి. సో దట్స్ వాట్ ద చైల్డ్ విల్ లెర్న్. సో బయటకు వచ్చాక వై ద చైల్డ్ ఈస్ బిహేవింగ్ లైక్ అంటే దట్ ఈస్ వాట్ ద చైల్డ్ ఈస్ సీయింగ్ అట్ హోమ్. యా. సో జనరల్గా హౌ మచ్ ఆఫ్ రిగ్రెట్ ఈస్ గుడ్ ఇన్ లైఫ్? రిగ్రెట్ డెఫినెట్గా ఉండాలండి. రిగ్రెట్లోంచి వీ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబౌట్ అవర్ సెల్స్. ఓకే, బట్ రిగ్రెట్ వెనక లైఫ్ అంతా వేస్ట్ కూడా చేసుకోకూడదు. ఓకే. చాలామంది అదే చేస్తూ ఉంటారు, నేను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు రిగ్రెట్ అవుతూ, సో నేను అది చేసేసాను, ఆ తప్పు చేసేసాను, బట్ దే వోంట్ గో ఫార్వర్డ్, అక్కడే ఆగిపోతారు. సో దానికోసం ఏం చెప్తారు మీరు? చూడండి, వాట్ ఎవర్ మిస్టేక్ వీ డూ, ఏది చేసినా ఒకటి ఏంటంటే రిగ్రెట్ అవ్వడం అంటే దాన్ని సమర్థించుకోవడం మాత్రం కాదు. చాలా మందికి తప్పు చేసి సారీ చెప్పడం అలవాటు ఉంటుంది. ఊరికే చిన్న చిన్న వాటికి దట్ ఈస్ నాట్ ట్రూ రిగ్రెట్. ఈజీగా సారీ చెప్పేస్తారు. దట్ ఈస్ నాట్ ట్రూ రిగ్రెట్. నిజంగా మనం రిగ్రెట్ అయితే వి విల్ వర్క్ టువర్డ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. ఇంకో జనరల్గా మనం అదే చేస్తుంటాం, ఏదైనా తప్పు చేసినప్పుడు ఓకే ఒక సారీ చెప్తే అయిపోతుంది కదా అని చెప్పి సారీ చెప్పేసి, బట్ దే విల్ రిపీట్ ద మిస్టేక్. అదే ఎస్కేపిజం. దట్స్ వాట్ వి జనరల్లీ డు. అది ఎస్కేపిజం. ఇట్ ఈస్ ఎస్కేపిజం అండ్ మేనేజింగ్ ద సిచ్యువేషన్. మేనేజింగ్ ద సిచ్యువేషన్. బట్ మనం ఏం రియలైజ్ కావాలి అంటే ఒకసారి దొరకపోవచ్చు, రెండోసారి దొరకపోవచ్చు, మూడోసారి దొరికామంటే ఇంకా మరి అసలు చాలా బాగోదు సిచ్యువేషన్. సో రిగ్రెట్ అనేటువంటిది ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ ఐ రియలైజ్ మై మిస్టేక్. ట్రూ రిగ్రెట్ ఈజ్ రియలైజింగ్ ద మిస్టేక్. అంతేకాని పక్క వాళ్ళకి ఏదో సారీ చెప్పేస్తే వాళ్ళు కూల్ అయిపోతారు అని చెప్పి అది కాదు. దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ విల్ రిపీట్ ఇట్ అగైన్. రిపిటేషన్ ఉంటుంది. సో ట్రూ రిగ్రెట్ లో దెర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టూ మచ్ రిగ్రెట్ ఈస్ ఆల్సో డేంజరస్. నేను అదే టూ మచ్ ఆఫ్ రిగ్రెట్ ఎలా అయిపోతుందంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అండ్ వీ కాన్ గో ఫార్వర్డ్, ఏమీ చేయలేం. సో అక్కడే ఉండిపోతాం. సో అసలు ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? అంటే రిగ్రెట్ అంటే ఓకే మనం రిగ్రెట్ అవుతాం, సో ఈ రిగ్రెట్లో ఇంతవరకే ఓకే, దీని నుంచి నేను బయటికి రావాలి. ఎప్పుడైతే రిగ్రెట్ అనేటువంటిది, ద లిమిట్ టు నో అబౌట్ రిగ్రెట్ ఈస్ వెన్ ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ అవర్ మెంటల్ హెల్త్. మన మానసిక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఐఎమ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అలూఫ్, నా మీద నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడం, నా మీద నాకు హీన భావన రావడం, ఆర్ అండ్ భయం, అమ్మ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తానేమో అన్న భయం రావడం. ఇలా అయితే దెన్ ఐ షుడ్ రియలైజ్ ఓకే నేను దీనికి అనవసరంగా టూ మచ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని చెప్పేసేసి ఆ భయం, మిస్ట్రస్ట్ ఇలాంటివన్నీ కానీ రావడం మొదలయ్యాయి అంటే దెన్ వీ షుడ్ పుట్ అ ఫుల్ స్టాప్ టు ఇట్ అండ్ లెట్ బైగాన్స్ బి బైగాన్స్, బట్ మేక్ ష్యూర్ యూ డోంట్ రిపీట్ ద మిస్టేక్ అగైన్. ఇంకోసారి రిపీట్. కొంతమంది మనం చూస్తాం చిన్నప్పటి నుంచే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, భయం ఉంటుంది. అసలు వీటి అన్నిటి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటారు అసలు? Definitely meditation. They have to, for them meditation is almost like a medicine. బికాస్ మెడిటేషన్లో వి ఎంపవర్ అవర్ సెల్స్. ఎందుకంటే చాలా మందికి మెడిటేషన్ అంటే థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోవడం అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్ వేర్ పీపుల్ ప్రాక్టీస్ థాట్లెస్నెస్. దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెడిటేషన్స్ విచ్ ఆర్ ట్రాన్స్ఫార్మేటివ్ మెడిటేషన్స్, ఇన్ విచ్ రాజయోగ మెడిటేషన్ is one type of meditation. Here we transform our negative attitudes into positive attitudes. దాన్ని సంస్కార పరివర్తన అని అంటారు. రాజయోగ మెడిటేషన్ ఫోకసెస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ ఇన్హరెంట్ బిహేవియర్స్. అంటే మన డీప్ సీటెడ్ సంస్కారం అని ఏదైతే అంటాం, మన నేచర్, దిస్ ఇస్ మై నేచర్, దిస్ ఇస్ హౌ ఐ యామ్ అంటామో, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రాజయోగ మెడిటేషన్ హెల్ప్స్. సో డెఫినెట్గా పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ భయం, మిస్ట్రస్ట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా దే షుడ్ ప్రాక్టీస్ మెడిటేషన్. ఆ మెడిటేషన్లో వెన్ దే స్టార్ట్ developing a positive self-image, it's very beneficial. Second thing they should do is positive self-talk.
పాజిటివ్ సెల్ఫ్ టాక్. గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్ అండ్ హ్యావ్ అ రియల్ పాజిటివ్ కాన్వర్జేషన్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎందుకంటే వేరే ఎవరితో చెప్పినా దే మైట్ అండర్స్టాండ్ ఇట్, దే మైట్ నాట్ అండర్స్టాండ్ ఇట్. ఆర్ స్టార్ట్ రైటింగ్, ఓకే. జర్నలింగ్. ఇఫ్ యూ ఫైన్ కొంతమందికి మిర్రర్కి ఎదురుకుండా ఇలా మాట్లాడుకుంటుంటే దే మైట్ ఫీల్ ఆడ్. స్టార్ట్ రైటింగ్ పాజిటివ్ సెల్ఫ్ సో మీ రైటింగ్ థాట్స్ అన్ని యూ హ్యావ్ టు పుట్ అండ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి జనరల్గా వేరే వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాళ్ళు జంకుతారు. అవును. వేరే వాళ్ళ దగ్గర బికాస్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళకి జర్నలింగ్ ఈస్ ది బెస్ట్ థింగ్. రైట్ ఎవ్రీథింగ్ దేర్, రైట్ ఎవ్రీథింగ్. అండ్ వీ సే వీ టెల్ దిస్ వన్ ప్రాక్టీస్ కాల్డ్ లెటర్ టు గాడ్. భగవంతుడికి చెప్పండి, జస్ట్ రైట్ డియర్ గాడ్, స్టార్ట్ విత్ డియర్ గాడ్ అండ్ పోర్ యువర్ ఎంటైర్ హార్ట్ అవుట్ ఇన్ ఇట్. పోర్ యువర్ ఎంటైర్ హార్ట్ అవుట్ ఇన్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ there was this one person, ఆయన చెప్పారనమాట, he's like in his good 60s or something and he was having this heart issues, lot of heart issues. ఇప్పుడు వాళ్ళ కార్డియాలజిస్ట్ సజెస్ట్ చేస్తే he thought it was a very silly practice but he kept on insisting. సో స్టార్ట్ చేస్తే ఆయన చెప్పారు, నేను 1 monthలో I finished 2-3 diaries. So there was so much in my heart. And I realized how much of anger I was carrying about so many people who are not even alive anymore. రైట్, వాళ్ళు బతికి కూడా లేరు కానీ వాళ్ళ మీద నాకు ఇంకా కోపం ఉంది బికాస్ దిస్ పర్సన్ ఈజ్ 60. సో మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ పాస్డ్ అవే. సో స్టార్ట్ రైటింగ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్, positive self-thought. And once you get one negative thought, immediately reject it. అందుకే స్వామి వివేకానంద గారిది ఉంటుంది, రిజెక్ట్ నెగటివిటీ లైక్ అ పాయిజన్. మనం పాయిజన్ ఒక చిన్న సైనైడ్ని ఒక్క డ్రాప్ అన్న నేను టేస్ట్ చూస్తాను ఎవరు అనుకోరు కదా, లెట్ మీ టేస్ట్ సైనైడ్ అ లిటిల్ బిట్ అని. సో నెగటివ్ థాట్ ఈజ్ ఆల్సో లైక్ దట్, ఇట్స్ అ స్లో కిల్లర్. సో వీ హ్యావ్ టు కమ్ టు ద స్టేజ్, ఎవరైనా మన ఎఫెక్ట్ చేసినా see nobody can harm me or affect me unless I want to be అంటారు. అవునా, ఫైనల్. సో ఈ మధ్య ఎక్కువ వింటుంది ఏంటంటే సెల్ఫ్ లవ్, ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ సమ్ వన్ నేను నువ్వు ప్రేమించుకో అనేది ఎక్కువగా వింటున్నావు. ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్? సి బేసిక్లీ మనకి లవ్ అంటే పాప్ కల్చర్ అవ్వండి, మూవీస్ అవ్వండి, ఏదన్నా వి థింక్ లవ్ ఈజ్ అ వెరీ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, బాహ్యంగా ఎక్స్ప్రెస్ చేసేది అని అనుకుంటాం. But love is actually a very inward expression. It's a very, very inward expression. And మనకి లవ్కి చాలా ఫ్యాంటసైజింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. రైట్, లవ్కి మనకి చాలా ఫ్యాంటసీస్ ఉంటాయి. చూడండి, మన దగ్గర లేదు ఏదన్నా మనం వేరే వాళ్ళకి ఇవ్వగలమా? I can't give anybody something which I myself don't have. సో అందుకని సెల్ఫ్ లవ్ అనేది ఇప్పుడు బాగా కమర్షియల్ అయ్యింది. బట్ దెర్ ఈస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. బికాస్ వాట్ ఈస్ ట్రూ లవ్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడం, టు యాక్సెప్ట్ ది అదర్ పర్సన్ ద వే దే ఆర్, జస్ట్ లైక్ గాడ్ యాక్సెప్ట్స్ అస్. ఒక మందిరానికి ఎవ్రీబడి గోస్, నోబడి ఈజ్ రిజెక్టెడ్ అండ్ గాడ్ యాక్సెప్ట్స్ ఎవ్రీబడి. అందుకే భోలా శంకరుడు అని అంటారు. సో టు యాక్సెప్ట్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి, బట్ ఫస్ట్ యాక్సెప్టెన్స్ నా మీద నాకు ఉండాలి. అందుకే టూ మచ్ రిగ్రెట్ ఈజ్ డేంజరస్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఆ టూ మచ్ రిగ్రెట్ అనేటువంటిది ఎంత డేంజరస్ అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతాం. ఎప్పుడైతే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతామో పక్క వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. అండ్ యూజువల్లీ దెర్ ఇస్ అ వెరీ ఫైన్ సీక్రెట్ ఇన్ దిస్, ద థింగ్స్ దట్ వీ హేట్ ఇన్ అదర్స్ ఆర్ ద యాక్చువల్ క్వాలిటీస్ విచ్ వీ హేట్ ఇన్ అస్. దట్ క్వాలిటీ వెన్ వీ సీ ఇన్ ది అదర్ పర్సన్ వీ స్టార్ట్ డిస్లైకింగ్ దెమ్. సో వెన్ మనకి పక్క వాళ్ళది ఒక బిహేవియర్ నచ్చట్లేదు అంటే దాని తాలూకు రిమోట్ ట్రేస్ ఎక్కడో నాలో ఉంది. దట్ ఈస్ వై ఐ ఆల్సో డోంట్ లైక్ దట్. సో అందుకని ద ట్రూ లవ్ starts by first loving ourselves. But loving ourselves doesn't mean become selfish. Becoming vain. There is a confusion between these two. Self love and మీరు అన్నట్టు selfishness. ఈ రెండింటికి I think a thin line ఉంటుంది కదా. The thin line is nothing. Selfishness అనేటువంటిది పక్క వాళ్ళని తొక్కేసి కూడా నేను పైకి వచ్చేయాలనుకోవడం selfishness. When there is self love, you are not bothered about others. You are in your own world, you are doing what is good for yourself and good for your family. Ante. So selfishness ki self love ki chala teda, there is a very fine line. And when there is selfishness, you are not truly happy. You are not truly happy. You are make believe.
అంటే మనల్ని మనం మోసగించేసుకున్నాం, అవును. ఓకే ఫైన్ ఇది అనేసి. బట్ నెక్స్ట్ టైం కూడా మనకు అదే సక్సెస్ వస్తుంది అనేటువంటిది దెర్ ఈస్ నో గ్యారంటీ. బట్ అ పర్సన్ హూ ట్రూలీ లవ్స్ దెమ్సెల్వ్స్ can actually love others. Like suppose you take a Mother Teresa. She loved everybody. She loved the discarded. She loved people whom nobody went to touch, like lepers. Right? She had so much love for God and she had so much love for humanity. అందుకే she became an angel. She became a saint. Right? అలాగే మన ఎంతో మందిని మనం గొప్ప వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా. సో సెల్ఫ్ లవ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద జర్నీ ఆఫ్ లవ్ స్టార్ట్స్ విత్ ద సెల్ఫ్. సో బట్ unfortunately there are so many of these fantasizing ideas about love and there are so many of these misconceptions. People get confused between attraction and love and lust and love. So many things get confused. But avanni kuda entante they are just outward expressions. But whereas the soul is a being of love. God is love and I am love. Okay. Adi manam when we realize that, then we can actually give love to another person in the same way anamata. సో జనరల్గా మనకి బ్లెస్సింగ్స్ అంటూ ఉంటారు కదా, అసలు బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్? మన గురించి పక్క వాళ్ళ మనసులో వచ్చే ఒక చిన్న పాజిటివ్ థాటే మనకి బ్లెస్సింగ్. ఓకే. ఇట్ కుడ్ బి సంథింగ్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు, దేర్ ఇస్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ కేమ్, యూ గేవ్ దట్ ద సీట్. ఆ ఒక్క క్షణంలో షీ విల్ షో సమ్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. అండ్ ఈ బ్లెస్సింగ్స్ మన దే గివ్ అస్ సో మచ్ ఆఫ్ బూస్ట్ ఇన్ అవర్ లైఫ్. అండ్ చూడండి చాలామందికి ఎంత కష్టపడుతున్నా సక్సెస్ రావటం లేదు అంటే సంబడీ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ దెమ్. దెర్ ఈస్ సంబడీ సమ్వేర్ హూ ఈస్ కాన్స్టెంట్లీ గివింగ్ యూ నెగటివ్ వైబ్రేషన్స్. అది తెలియకుండా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే చాలా మంచి మంచి నలుగురు నోట్లో నానకూడదు అంటారు, శాపనార్థాలు తినకూడదు అంటారు కదా. సో అవన్నీ కూడా ఏంటంటే వాటి తాలూకు అది డిస్టెన్స్ డజంట్ మ్యాటర్. దట్ పర్సన్ మైట్ బీ ఇన్ యుఎస్ అండ్ ఐ మైట్ బీ ఇన్ ఇండియా. ఇట్ డజంట్ మ్యాటర్. బట్ దట్ ఎనర్జీ ఎఫెక్ట్స్ యూ. ఇన్ ద సేమ్ వే పాజిటివ్ ఎనర్జీ. ఎందుకు మన వాళ్ళు పాత జమానాలో దాన ధర్మాలు చేయాలి, పుణ్యాలు చేయాలి, పుట్టినరోజులు అయితే పిల్లలతో అన్ని పంచిపెట్టడం ఎందుకు చేయించేవారంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఈజ్ ద రియల్ ప్రాపర్టీ. సో యా, వాట్ యూ సెడ్ నేను అగ్రీ చేస్తాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా అవుతుందంటే కొంతమంది యూనో బాగా నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు, యూనో డబ్బులు కానీ అది ఏదైనా కావచ్చు. బట్ వాళ్ళు మాత్రం ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటారు. నాకు తెలిసి ఈ క్వశ్చన్ అందరికీ కామన్ ఉంటుంది. వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటారు ఆర్ యూనో దే విల్ బీ లైక్ ఇన్ ఏ లైక్ విన్నింగ్ స్టేట్. బట్ ఇక్కడ మనం ఎవరైతే మనం మాట్లాడుకున్నామో వాళ్ళు ఎప్పుడు సబ్మిసివ్గా డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? మీకు క్రెడిట్ కార్డ్ సంగతి తెలుసా? క్రెడిట్ కార్డ్స్. సో వాట్ ఈస్ క్రెడిట్ కార్డ్? ఎవరితో డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం. సో ఇట్స్ ద సేమ్ థింగ్. కానీ ఒక రోజు ఆ డబ్బులు అయిపోయిన రోజు ఆ కంపెనీ వాడు మనల్ని ఎక్కడున్నా, సో కర్మ వర్క్స్ లైక్ దట్. ఓకే. సో డూ రియల్లీ కర్మ వర్క్స్? 110% ఇట్ వర్క్స్. మోర్ దెన్ 100% ఇట్ వర్క్స్. దెన్ ఇఫ్ ఇట్ వర్క్స్, నేను ఇప్పుడు చెప్పింది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దే విల్ బీ ఇన్ ఎ గుడ్ సిచ్యువేషన్. బట్ యూనో ఎవరైతే అనుభవించారో వాళ్ళు మాత్రం కింద ఇంకా అక్కడే ఆ లెవెల్లోనే ఉంటారు. యా. సో దీన్ని కొంచెం మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే వెన్ వీఆర్ ఆల్ బోర్న్ ఐదర్ విత్ అ క్రెడిట్ ఆర్ అ డెబిట్ ఆఫ్ ద ప్రీవియస్ బర్త్. ఓకే. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ అంతా ఇప్పటిది కాదు. అందుకే నేను మీకు క్రెడిట్ కార్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇట్స్ ద బ్యాంక్స్ మనీ దట్ ఐ ఎంజాయ్ ఇన్ క్రెడిట్ కార్డ్. ఓకే. ఇట్స్ ద సేమ్ వే దిస్ పర్సన్ వాట్ ఎవర్ దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సక్సెస్ ఆర్ వాట్ ఎవర్ వీ కాల్ నౌ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దేర్ ప్రీవియస్ బర్త్. ఓకే. అందుకనే మన భారతదేశం యొక్క దిస్ రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ని ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. బికాస్ దే ఆల్సో కెనాట్ ఎక్స్ప్లెయిన్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ అన్లెస్ యూ యాక్సెప్ట్ రీఇన్కార్నేషన్. ఓకే. రైట్. సో మనం క్రితం జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు. ఇంకోటి మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కూడా మనం సుఖం అనుభవిస్తాం ఒక్కోసారి. కానీ క్రెడిట్ కార్డ్ ఎలాగైతే ఒకరోజు మ్యాక్స్ అవుట్ అవుతుంది, ఇది మ్యాక్స్ అవుట్ అవుతుంది. బట్
దెర్ ఈస్ వన్ స్లైట్ ప్రాబ్లం. మనకు అందరికీ బాగా బతకడం అంటే డబ్బు గల్లగా బతుకుతుంటే వాళ్ళు బాగా బతుకుతున్నారని ఒక మిస్కన్సెప్షన్. వాళ్ళకి డబ్బులు ఉండి ఒక 4 కార్లు ఉండి ఓ 10 మంది పని మనుషులు ఉన్నారంటే ఎంత బాగా బతుకుతున్నాడో అని అనుకుంటాం. సో అదే నేను అంది, అంటే వీళ్ళు అనుకుంటారు సో ఎంత తప్పులు చేసినా కూడా వాళ్ళు అంత బాగా బతుకుతున్నారు, మేము అలా బతకలేకపోతున్నాం అన్న దీంట్లో కూడా ఎంతసేపు మనం డబ్బులు ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ సాడ్ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ in the society that we equate money to happiness. I'm not saying money doesn't bring happiness. It does bring happiness. మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడ వెకేషన్కి వెళ్ళొచ్చు. బట్ హ్యాపీనెస్ has a much deeper meaning than that. Recently I was reading the paper. స్విట్జర్లాండ్లో ఎవరో చాలా బిలీనియర్ ఉన్నాడు అంటే ఆయన మొత్తం తన ఆస్తంతో కుక్కకు రాసేసాడు. నేను విన్నారా? పెట్ డాగ్కి రాసేసాడు. సో ఆయన అన్ని బిలియన్ సంపాదించుకున్న తను సంపాదించిన ఆస్తిని ఇవ్వడానికి ఒక మనిషిని కూడా ఆయన తన లైఫ్లో సంపాదించుకోలేకపోయాడు. సో isn't that really sad? Isn't that really sad? There are a lot of billionaires who write their money to their housekeepers and nurses. And there are also family members who murder and kill their parents or grandparents for money. సో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీకి చాలా డీపర్ మీనింగ్ ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు ధనబలం జనబలం. నా దగ్గర చాలా మనీ ఉంది, పవర్ ఉంది, పొజిషన్ ఉంది, కానీ అవన్నీ లేనప్పుడు కూడా నాతో ఉండే మనుషులు నా దగ్గర అంటారు కదా, ఎంత డబ్బు సంపాదించావు అన్నది కాదు, ఎంత మంది మనుషుల్ని నువ్వు సంపాదించుకున్నావు అన్నదే లైఫ్లో ఇంపార్టెంట్. సో దట్ ఈస్ రియల్ బ్లెస్సింగ్స్ ఇన్ లైఫ్. అది బ్లెస్సింగ్ అంటే ఏ వ్యక్తికైతే లైఫ్లో అందరి తాలూకు బ్లెస్సింగ్ ఉంటుందో. చూడండి, దీంట్లో పావర్టీ అంటే ఈజ్ నాట్ ద ల్యాక్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ల్యాకింగ్నెస్. ఇట్ ఈస్ దట్ ఫీలింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ సంథింగ్. కానీ ఏ వ్యక్తికైతే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయో దే నెవర్ హ్యావ్ దట్ ఫీలింగ్. దే ఆర్ కంటెంటెడ్ ఇన్ దేర్ లైఫ్. దిస్ ఈస్ అ వెరీ డీప్ ఫిలాసఫికల్ కాన్సెప్ట్. బీయింగ్ పూర్ హ్యాస్ నథింగ్ టు డూ యాక్చువల్లీ విత్ మనీ. నాకు ఎంత డబ్బున్నా నాకు అది లేదు, ఇది లేదు, అది లేదని కంప్లైంట్ చేసి యూఆర్ యాక్చువల్లీ అ పూర్ పర్సన్. బట్ అ పర్సన్ హూ has all about in your thought process. If you have contentment in life, there is nobody richer than you. సో అంటూ ఉంటారు కదా, లివింగ్ రిచ్ ఈజ్ నాట్ గ్రేట్, డైయింగ్ రిచ్ ఈజ్ గ్రేట్ అంటారు. దట్స్ వాట్ పీపుల్, హౌ మచ్ పీపుల్ యూ అక్వైర్డ్ అనేది లైఫ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఏ వ్యక్తుల దగ్గర అయితే బ్లెస్సింగ్స్, మంచి పుణ్యకర్మల తాలూకు ఫలితం ఉంటుందో దే వెరీ కంటెంటెడ్ ఇన్ లైఫ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దే ఎర్న్ ఎవ్రీబడీస్ రెస్పెక్ట్. సో కమింగ్ టు కర్మ, అంటూ ఉంటారు కర్మ ఈజ్ లైక్ ఎ బూమరాంగ్, ఇట్ విల్ హిట్ యూ వన్ డే డెఫినెట్లీ అని. అది నిజమే అంటారా? డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్, నేను హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎవరో కారు వచ్చి నన్ను గుద్దేసింది. వై అక్కడ ఆ రోడ్డు మీద 10 మంది ఉంటే ఆ కారు వచ్చి నన్నే ఎందుకు గుద్దింది? ఇవేమన్నా నేను చాలా కేర్ఫుల్గా వెళ్తున్నానండి, నేను అది వెళ్తున్నాను. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ హ్యాపెనింగ్ బై కోఇన్సిడెన్స్ అండ్ యాక్సిడెంట్. Nothing in this world can happen. At this moment, both of us could be doing many other things. Million other things we could be doing. But why we are doing this interview? Right? So, and alage, even like when you go to get married to somebody, మనం ఒక 10 మందిని చూసాను, ఆ వ్యక్తిని ఎందుకు మనం చేసుకున్నాం? Or why are we born to a certain family? Why are we born? No parent chooses a child and no child chooses a parent. అది పాసిబుల్ కాదు. Why are we born into a certain family and this thing? And even in spite of being born in good families, we might not have a good life. రైట్ అంటారు, వాళ్ళ అమ్మా నాన్న ఎంత మంచి వాళ్ళండి, ఎంత మంచి పిల్లలు చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వింటూ ఉంటాం మనం. సో మన కర్మని ప్రపంచంలో ఎవరూ తప్పించలేడు, నాట్ ఈవెన్ గాడ్. ఇది గాడ్ మీద ఒక పెద్ద మిస్కన్సెప్షన్. తప్పులని మనం చేసి ఆయన్ని తిడుతూ ఉంటాం, విచ్ హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. నేను రోడ్డు మీద కేర్లెస్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసుకుని భగవంతుడిని ఎందుకు నిందించడం? నేను కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో మన కర్మని ఎవ్వరూ కూడా మనకు తప్పించలేరు. అండ్ కర్మ వర్క్స్ ఇన్ అ వెరీ డీప్ లెవెల్, ఈవెన్ అట్ ద లెవెల్ ఆఫ్ థాట్. మనం పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకోవడం కూడా మనకు ఒక నెగిటివ్ కార్మిక్ ఎఫెక్ట్. అందుకే మన సంకల్పాల మీద మనకి చాలా దృష్టి ఉండాలి, మన థాట్స్ మీద మనకి ఆలోచన ఉండాలి. ఒకరి గురించి మనం నెగిటివ్ థాట్ చేస్తే మనకు వాళ్ళకి చేరుతుందో లేదా తర్వాత విషయం, కానీ అది ముందు మనకి ఎఫెక్ట్ కొడుతుంది. అంటారు కదా, ఇట్స్ లైక్ హిట్టింగ్ వాల్. ఏమవుతుంది, అది బౌన్స్ నా తలకే తగులుతుంది, నాకే దెబ్బ తగులుతుంది. ఇట్స్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్స్. సో ద మోర్ అండ్ మోర్ వీ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఇన్ లైఫ్, ద మోర్ అండ్ మోర్ వీ విల్ హ్యావ్ గుడ్ కర్మ ఇన్ లైఫ్. సో బిఫోర్ ఎండింగ్ దిస్ సెషన్, ఒక్క అడ్వైజ్ మీరు
పీపుల్కి ఇవ్వాలంటే అబౌట్ దిస్ కర్మ సిద్ధాంతం ఏం చెప్తారు? జస్ట్ వన్ ఫిలాసఫీ. దట్స్ అ గుడ్ క్వశ్చన్. జస్ట్ వన్ కర్మ. చూడండి, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఖుదాసేతో డరో, అట్లీస్ట్ భగవంతుడి కన్నా భయపడండి అని. మేబీ దట్స్ ట్రూ. దట్స్ ట్రూ. అండ్ భగవంతుడికి కూడా ఆఖరికి మనం ఇప్పుడు భయపడలేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. సో అట్లీస్ట్ మన కర్మ కన్నా మనం భయపడాలి. అండ్ అది ఎవరిని కూడా వదిలిపెట్టదు. అండ్ ఇట్ వర్క్స్ ఎట్ లెవెల్ ఆఫ్ ఆల్ 3 levels: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్. థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ 3 levelsలోనూ కూడా ఇట్ వర్క్స్. సో అట్లీస్ట్ మన కర్మ కన్నా మనం భయపడాలి. ఎవరికి భయపడినా భయపడకపోయినా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శాంతి, నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.